easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఇప్పటి వరకు ఒక 11 క్లాసులు అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఒక 12 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో వచ్చేసి 3 క్లాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా క్యాండిడేట్స్ ఎవరైనా ఈ క్లాసెస్ అనేవి ఇంకా కంప్లీట్ చేసుకోకపోతే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి మీరు ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్లో ఇంజనీరింగ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ ద్వారా మీరు ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగిందండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఏంటంటే ఈ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే ఏదైతే ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ గ్రూప్లో ఓవరాల్గా మనం చెప్పుకుంటున్న ఓవరాల్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏదైనా ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంటే ఇంపార్టెంట్ మెటీరియల్ మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే మనకి సంబంధించిన న్యూస్ పేపర్ ఏదైతే ఉందో న్యూస్ పేపర్ డైలీ మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే ఓవరాల్గా ఏవైతే జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, అంటే మన ఛానల్లో జాబ్ నోటిఫికేషన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, దాంతో పాటుగా ఏవైతే ఈ క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అనేవి అవ్వచ్చు, ఓవరాల్గా డౌట్స్ అనేవి మీరు ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే లాస్ట్లో మనం ఏంటంటే ఫైనల్గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్కి సంబంధించి థర్డ్ పార్ట్లో ఓవరాల్గా మనం ఏం చెప్పుకున్నామంటే 2 డైమెన్షనల్ అలాగే 3 డైమెన్షనల్ అనాలిసిస్ అనేది చెప్పుకోవడం జరిగిందండి. ఓకేనా, 2 డైమెన్షనల్ అలాగే 3 డైమెన్షనల్ స్ట్రెస్ స్ట్రెయిన్ అనాలిసిస్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ సెక్షన్లో ఏంటంటే మనం ఓవరాల్గా ఏవైతే అనాలిసిస్ చేద్దామండి, ఏదంటే వేరియింగ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వేరియింగ్ సెక్షన్స్తో ఉన్న బార్స్ ఏవైతే ఉన్నాయో ఆ బార్స్ యొక్క అనాలిసిస్ అనేది మనం చేద్దామండి. అంటే అందులో స్ట్రెయిన్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మన టాపిక్ కనుక చూసుకుంటే అనాలిసిస్ ఆఫ్ bars of varying cross section. ఓకేనా, క్రాస్ సెక్షన్. ఓకేనా, అనాలిసిస్ ఆఫ్ బార్స్ ఆఫ్ వేరియింగ్ క్రాస్ సెక్షన్స్. ఇక్కడ అనాలిసిస్ ఆఫ్ బార్స్ ఆఫ్ వేరియింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఏం లేదండి, జస్ట్ మనం ఏంటంటే ఒక బార్ అనేది ఈ విధంగా తీసుకుంటామండి. సో ఆ బార్స్ అనేవి డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్తో ఉంటాయండి, అంతే మీనింగ్ అండి. ఇక్కడ అంతకుమించి ఇంకేం లేదండి. సో ఏదైతే ఇక్కడ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్తో ఉన్నాయి కదంటే లెంత్ ఒకటి, డయామీటర్ ఒకటి, ఏవైతే 3 బార్స్ ఏవైతేనే 3 బార్స్కి లెంత్ ఒకలా ఉంటుంది, డయామీటర్ ఒకలా ఉంటుంది. రైట్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఓవరాల్గా దీనిపైన ఒకే సింగిల్ లోడ్ అనేది మనం అప్లై చేయడం జరుగుతుందండి. ఆ సింగిల్ లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు మనకి ఏంటంటే ఈ బార్ అనేది ఏ విధంగా దీంట్లో స్ట్రెయిన్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే పి అనేది ఏ విధంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఇక్కడ వచ్చేసి పి ఏదైతే లోడ్ అనేది ఏ విధంగా ఉంది, ఈ లోడ్ అనేది మనం ఇక్కడ ఈ విధంగా అప్లై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ ఫస్ట్ బార్ ఏదైతే ఉందో ఫస్ట్ బార్ యొక్క లెంత్ అనేది మనం L1 అనుకుంటామండి. సెకండ్ బార్కి వచ్చేసి యాజ్ యూజువల్ సిమిలర్లీ L2. సో థర్డ్ బార్కి వచ్చేసి సిమిలర్లీ L3 లెన్స్ అయితే మనం అనుకుంటాం. సో ఓవరాల్గా ఫస్ట్ బార్ యొక్క ఏరియా A1, సెకండ్ బార్ ఏరియా యొక్క A2, థర్డ్ బార్ యొక్క ఏరియాని A3 అండి. ఓకేనా, సో ఓవరాల్గా మనం ఏంటంటే వేరియింగ్ సెక్షన్స్తో ఉన్న బార్స్ అనేవి ఈ విధంగా తీసుకుంటామండి. సో ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్న అనాలిసిస్ ఏంటంటే మనం ఏదైతే టెన్జైల్ అవ్వచ్చు, కంప్రెసివ్ లోడ్స్ అనేవి అప్లై చేసేటప్పుడు దీంట్లో స్ట్రెయిన్ ఎనర్జీ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈక్వేషన్ అయితే మనం చూద్దామండి. ఓకేనా, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే స్ట్రెస్ 1 అనేది ఫస్ట్ బార్లో అనేది స్ట్రెస్ 1 అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందండి, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ లోడ్ అనేది అప్లై చేస్తున్నామో, ఇక్కడ ఏవైతే టెన్జైల్ లోడ్ అనేది అప్లై చేస్తున్నామో ఈ టెన్జైల్ లోడ్ అనేది ఓవరాల్గా 3 సెక్షన్స్కి ఒకటేనండి. ఓకేనా, ఒకే లోడ్ అనేది మనం ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏవైతే సెక్షన్స్ అనేవి మారిపోవడం వల్ల, ఎందుకంటే ఇక్కడ ఏరియా మారింది, ఇక్కడ ఏరియా మారింది, ఇక్కడ ఏరియా మారింది, కాబట్టి మనకు వచ్చేసి స్ట్రెయిన్స్ అవ్వచ్చు, అందులో ఇండ్యూస్ అయ్యే స్ట్రెసెస్ అవ్వచ్చు, అందులో చేంజ్ ఇన్ లెన్స్ అవ్వచ్చు, అవి ఏంటంటే మనకి డిఫరెంట్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఏరియాస్ అనేవి మారినాయి కాబట్టి మనకి ఏంటంటే ఓవరాల్గా స్ట్రెయిన్ మారుతుంది, స్ట్రెస్ మారుతుంది. ఓకేనా, ఎందుకంటే స్ట్రెస్ అనేది డిపెండ్ అపాన్ ఏరియా. సో స్ట్రెస్ మారితే ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అనేది మనకి మారడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ డిస్కషన్ అయితే మనం పెట్టుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఈ పర్టికులర్ లోడ్స్ అనేవి ఈ విధంగా యాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఓవరాల్గా సంథింగ్
లెంత్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుందండి. డిఎల్ అనే లెంత్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం వచ్చేసి టెన్జైల్ లోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి డిఎల్ అనే లెంత్ అనేది చేంజ్ అవ్వడం అంటే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సంథింగ్ డిఎల్ అనే లెంత్ అనేది ఓకేనా, డిఫరెన్షియల్ లెంత్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ డిఫరెన్షియల్ లెంత్ ఏదైతే ఉందో డిఫరెన్షియల్ లెంత్ దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే సమేషన్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ ఇన్ లెంత్స్ ఆఫ్ ద బార్స్. ఏవైతే బార్స్ ఉన్నాయో బార్స్ లో ఈ బార్ లో ఒక చేంజ్ ఇన్ లెంత్ రావడం జరుగుతుంది, ఈ బార్ లో ఒక చేంజ్ ఇన్ లెంత్ రావడం జరుగుతుంది, ఈ బార్ లో ఒక చేంజ్ ఇన్ లెంత్ రావడం జరుగుతుంది మనం యాక్సియల్ లోడ్స్ అప్లై చేయడం వల్ల ఓకేనా. ఫస్ట్ సెక్షన్ కి వచ్చేసి డిఎల్ అనుకుందామండి, సెకండ్ సెక్షన్ కి వచ్చేసి డిఎల్2, థర్డ్ సెక్షన్ కి వచ్చేసి డిఎల్3. ఓవరాల్ గా ఈ చేంజ్ ఇన్ లెంత్ ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఓవరాల్ గా మూడు సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మూడు సెక్షన్స్ యొక్క చేంజ్ ఇన్ లెంత్స్ ఏవైతే ఉన్నాయో చేంజ్ ఇన్ లెంత్స్ యొక్క సಮೇషన్ మనం ఓవరాల్ బార్ ఏదైతే ఉందో ఈ ఓవరాల్ బార్ యొక్క చేంజ్ ఇన్ లెంత్ అని మనం చెప్తాం రైట్. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ అనేది ఫస్ట్ సెక్షన్ లో ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దామండి ఓకేనా. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే P/A1, ఎందుకంటే మనకు వచ్చేసి ఏదైతే P ఉందో P అనేది కాన్స్టెంట్. సెక్షన్ 1 కి P1, సెక్షన్ 2 కి P2, సెక్షన్ 3 కి P3 అనేది మనం అప్లై చేయట్లేదు. ఓవరాల్ గా మూడు సెక్షన్స్ కి ఒకే లోడ్స్ అనేవి మనం అప్లై చేయడం జరుగుతుంది. స్ట్రెస్ 1 అట్ ద ఏదైతే సెక్షన్ 1 లో స్ట్రెస్ ఎంత ఇండ్యూస్ అవుతుందండి మనకు వచ్చేసి కనుక చూసుకుంటే P/A1. అలాగే సిమిలర్లీ స్ట్రెస్ 2 ఎంత ఇండ్యూస్ అవుతుందండి P/A2. యాజ్ యూజువల్ స్ట్రెస్ 3 అనేది మనకి ఎంత ఇండ్యూస్ అవుతుందండి అది కనుక చూసుకుంటే P/A3. ఈ విధంగా మనకి ఏంటంటే స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవడం జరుగుతుంది రైట్. సో యాజ్ యూజువల్ ఏదైతే స్ట్రెయిన్ ఏదవుతుందో ఫస్ట్ సెక్షన్ లో మనకి స్ట్రెయిన్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుందండి స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ కదండి ఓకేనా, స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ రైట్. సో ఏదైతే సెక్షన్ 1 కి మనం స్ట్రెయిన్ కడుతున్నాం కాబట్టి సెక్షన్ 1 కి సంబంధించిన స్ట్రెస్ తీసుకుంటాం రైట్, యంగ్స్ మాడ్యులస్. సో ఈ విధంగా ఏదైతే స్ట్రెస్ అనేది మనకి ఏ విధంగా రావడం జరిగిందండి P/A1/E కదండి. ఓవరాల్ గా మనకి ఏంటంటే P/A1E అనే ఈక్వేషన్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో సిమిలర్ గా ఏదైతే స్ట్రెస్ 2 ఉందో స్ట్రెస్ 2 కూడా మనకి ఏంటంటే P/A2E. అలాగే స్ట్రెయిన్ 3 ఏదైతే ఉందో అంటే ε3 ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చేసి కనుక చూసుకుంటే లోడ్ బై ఏరియా ఆఫ్ థర్డ్ క్రాస్ సెక్షన్ అండ్ యంగ్స్ మాడ్యులస్ ఏదైతే ఉందో ఈ విధంగా మనకి స్ట్రెయిన్ ఈక్వేషన్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ యాక్చువల్ గా మనకి స్ట్రెయిన్ అంటే ఏంటండి, యాక్చువల్ స్ట్రెయిన్ కి యాక్చువల్ ఫార్ములా ఏంటండి స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్, ఇంతే కదండి. మనం వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ కి తీసుకుంటున్నాం కాబట్టి స్ట్రెయిన్ ఇన్ ద ఫస్ట్ సెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ లెంత్ ఇన్ ద ఫస్ట్ సెక్షన్ టు ద ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద ఫస్ట్ సెక్షన్ రైట్, ఇంతే కదండి. మనకు వచ్చేసి ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ సెక్షన్ యొక్క చేంజ్ ఇన్ లెంత్ ఎంత జరిగింది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదండి. మనకు వచ్చేసి ఓవరాల్ గా ఏదైతే సెక్షన్ 1 లో చేంజ్ ఇన్ లెంత్ వచ్చింది, సెక్షన్ 2 లో చేంజ్ ఇన్ లెంత్ ఎంత వచ్చింది, సెక్షన్ 3 లో చేంజ్ ఇన్ లెంత్ ఎంత వచ్చింది, ఓవరాల్ గా ఈ మూడింటి యొక్క సమ్మేషన్ మనకి ఓవరాల్ చేంజ్ ఇన్ లెంత్ రైట్. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకి సెక్షన్ 1 లో చేంజ్ ఇన్ లెంత్ ఎంత వచ్చింది అది మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇది కనుక చూసుకుంటే ε1 ఇంటూ L1 ఈజ్ ఈక్వల్స్ టు DL1. ఇక్కడ ε1 ప్లేస్ లో మనం ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చండి σ1/E మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చా. సో σ1/E అంటే మనం ఏం చెప్పుకున్నామండి P/A1E, అంతే కదండి. P/A1E అని మనం చెప్పుకోవడం జరిగింది ఓకేనా. P/A1E ఇంటూ L1, ఎందుకంటే L1 మనకు ఉంది కాబట్టి మనం DL1 ప్లేస్ లో మనం ఏంటంటే PL1/A1E అని మనం రాసుకోవచ్చండి. సో సేమ్ యాజ్ యూజువల్ ε2 ఏదైతే ఉందో ε2 ప్లేస్ లో కూడా మనం ఏంటంటే PL2/A2E అని మనం రాసుకోవచ్చండి. అలాగే ε3 ప్లేస్ లో మనం ఏంటంటే PL3/A3E అని మనం రాసుకోవచ్చండి ఓకేనా. ఎందుకంటే సో సేమ్ అండి ఓకేనా. మనకు వచ్చేసి ఇప్పుడు ε2 ఏదైతే ఉందో ε2 వచ్చేసి మనకి చేంజ్ ఇన్ లెంత్ ఇన్ ద సెకండ్ క్రాస్ సెక్షన్ టు ద ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద సెకండ్ క్రాస్ సెక్షన్. మనకు వచ్చేసి DL2 కావాలండి. DL2 కావాలంటే ε2 ఇంటూ L1. సో ε2 ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి P/A2E ఇంటూ L1. దాని మనకి ఏమవుతుందండి P ఇంటూ L2/A2E అవుతుందా. సో సేమ్ ఏదైతే క్రాస్ సెక్షన్ 3 ఏదైతే ఉందో క్రాస్ సెక్షన్ 3 కూడా మనకి ఏంటంటే స్ట్రెయిన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది PL3/A3E. ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే ఓవరాల్ గా మనకి ఓవరాల్ చేంజ్ ఇన్ లెంత్ ఎంత అండి మనకు వచ్చేసి కనుక చూసుకుంటే DL1 ప్లస్ DL2 ప్లస్ DL3, ఇంతే కదండి. ఇప్పుడు వచ్చేసి మనకి DL1 ఎంత అండి PL1/A1E ప్లస్ PL2/A2E ప్లస్
PL3/A3 ఇంతే కదండి. ఓవరాల్గా మనకి ఓవరాల్ చేంజ్ ఇన్ లెంత్ DL1 ప్లస్ DL2 ప్లస్ DL3 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ చేంజ్ ఇన్ లెంత్ ఇన్ ద బార్. అంతే కదండి. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే DL. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఏమి ఉండడం జరిగిందండి. మనకు వచ్చేసి P అనేది కాన్స్టెంట్, ఎప్సిలాన్ అనేది కాన్స్టెంట్. ఎందుకు ఎప్సిలాన్ కాన్స్టెంట్ నేను చెప్తాను ఒకసారి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ P/E ఏదైతే ఉందో P/Eని మనం బయటకు తీసేయొచ్చండి. ఎందుకంటే మనకి కామన్ టర్మ్స్ అవి. అది కనుక చూసుకుంటే L1/A1 ప్లస్ L2/A2 ప్లస్ L3/A3 ఇది ఓవరాల్గా మనకు ఒక ఈక్వేషన్ అండి, ఓకేనా. సో దీనికి వచ్చేసి ఇప్పుడు నేను ఎప్సిలాన్ కాన్స్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే ఇప్పుడు నేను ఈ విధంగా సెక్షన్ అనేది తీసుకోవడం జరిగింది కదండి. ఇప్పుడు 3 సెక్షన్స్ అనేవి నేను తీసుకోవడం జరిగింది కదండి. ఈ 3 సెక్షన్స్లో ఏవైతే 3 సెక్షన్స్ ఉన్నాయో 3 సెక్షన్స్ కూడా సేమ్ మెటీరియల్తో తయారు చేయడం జరిగిందండి. అప్పుడు సేమ్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల మనకి ఏంటంటే ఎప్సిలాన్ కాన్స్టెంట్గా ఉంటుందా. మనకి ఎప్సిలాన్ అనేది ఏదైతే యంగ్స్ మాడ్యులస్ ఏదైతే ఉందో యంగ్స్ మాడ్యులస్ వచ్చేసి మనకి ఏంటంటే ఓవరాల్గా మెటీరియల్ బట్టి చేంజ్ అయిపోవడం జరుగుతుంది, అంతే కదండి. పర్టికులర్ మెటీరియల్కి పర్టికులర్ యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్గా ఏవైతే 3 సెక్షన్స్ ఉన్నాయో 3 సెక్షన్స్కి నేను ఏంటంటే యంగ్స్ మాడ్యులస్ అనేది సేమ్ తీసుకున్నాను. అంటే 3 సెక్షన్స్ కూడా సేమ్ మెటీరియల్తో తీసుకోవడం వల్ల మనకి ఓవరాల్గా యంగ్స్ మాడ్యులస్ అనేది ఒకటే ఉంటుందండి, ఓకేనా. 3 సెక్షన్స్ కూడా ఒకే యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు డిఫరెంట్ సెక్షన్స్కి మనకి ఏంటంటే యంగ్స్ మాడ్యులస్ అనేది డిఫరెంట్గా ఉంది. అప్పుడు మనం ఏ విధంగా రాయాలంటే, మనకు వచ్చేసి ఏదైతే కాన్స్టెంట్ బయటకు తీసుకున్నామో ఆ కాన్స్టెంట్ అనేది బయటకు తీసుకోకుండా డిఫరెంట్ సెక్షన్స్కి ఏంటంటే డిఫరెంట్గా యంగ్స్ మాడ్యులస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఈక్వేషన్ అనేది ఏ విధంగా రావడం జరిగిందండి. టోటల్ చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద బార్ ఈజ్ ఈక్వల్స్ టు DL ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్కి డిఫరెంట్ యంగ్స్ మాడ్యులస్ అంటే ఏదైతే యంగ్స్ మాడ్యులస్ ఉందో ఈ సెక్షన్కి ఒక మెటీరియల్తో తయారు చేయడం జరుగుతుంది. మనం ఈ సెక్షన్ ఒక మెటీరియల్, ఈ సెక్షన్ ఒక మెటీరియల్ కాబట్టి మనకు ఓవరాల్గా యంగ్స్ మాడ్యులస్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా రాసుకోవచ్చండి. P ఇంటూ L1/A1E1 ఎందుకంటే యంగ్స్ మాడ్యులస్ ఫస్ట్ సెక్షన్కి ఒకలాగా ఉంటుంది. అలాగే L2/A2E2 ప్లస్ L3/A3E3 ఇది వచ్చేసి మనకి ఫైనల్ ఈక్వేషన్ అండి, ఓకేనా. సో ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చేసి 2 ఈక్వేషన్స్ అనేవి రావడం జరిగిందండి. ఫస్ట్ ఈక్వేషన్ కనుక చూసుకుంటే ఏదైతే యంగ్స్ మాడ్యులస్ ఉందో యంగ్స్ మాడ్యులస్ని 3 సెక్షన్స్కి కాన్స్టెంట్గా తీసుకుంటే మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది, ఓకేనా. P/E ఇంటూ L1/A1 ప్లస్ L2/A2 ప్లస్ L3/A3. అలాగే ఒకవేళ యంగ్స్ మాడ్యులస్ అనేది డిఫరెంట్గా తీసుకున్నామండి. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఓవరాల్ చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఓవరాల్ change in length of the bar is equals to P into L1/A1E1 plus L2/A2E2 plus L3/A3E3, ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఫైనల్ ఈక్వేషన్ అండి. మనకు వచ్చేసి డైరెక్ట్ ఈక్వేషన్ అండి, ఓకేనా. ఎగ్జామినేషన్లో వాడు ఏంటంటే ఇలా చెప్తాడండి, ఓకేనా. వేరియింగ్ క్రాస్ సెక్షన్స్తో ఉన్నాయి, దాని యొక్క ఎలాంగేషన్ అంతా లేదంటే మనకి ఏదైతే క్రాస్ సెక్షన్ మనం డ్రా చేసుకున్నామో అదే క్రాస్ సెక్షన్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇలా ఇచ్చి వాడు ఏమంటాడంటే ఓవరాల్గా దీంట్లో చేంజ్ ఇన్ లెంత్ ఎంత, ఈ బార్లో వచ్చేసి ఎలాంగేషన్ అనేది ఎంత జరిగింది, ఒకవేళ కంప్రెసివ్ లోడ్ అప్లై చేస్తే కంప్రెషన్ ఎంత జరిగింది, టెన్సైల్ లోడ్ అప్లై చేస్తే ఎలాంగేషన్ ఎంత జరిగింది అని అడుగుతాడండి. మనకి ఎటువంటి సమ్ అయితే అడగడండి, డైరెక్ట్గా యంగ్స్ మాడ్యులస్ కాన్స్టెంట్ అంటాడండి, ఓకేనా. సో 3 సెక్షన్స్ ఒకే మెటీరియల్తో తయారయ్యా అంటాడండి. అప్పుడు వచ్చేసి మనం ఈ ఈక్వేషన్ వాడతాం, ఎందుకంటే యంగ్స్ మాడ్యులస్ కాన్స్టెంట్ కాబట్టి. లేదు యంగ్స్ మాడ్యులస్ అనేది డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ మెటీరియల్కి ఉంది అంటే అది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఈ ఈక్వేషన్ అనేది మనం ఆప్షన్ కింద పెట్టవలసి ఉంటుంది, ఓకేనా. సో ఓవరాల్గా ఏదైతే ఈ ఈక్వేషన్ ఉంది, ఈ ఈక్వేషన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ అనేది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి బల్క్ మాడ్యులస్ ఏదైతే ఉందో బల్క్ మాడ్యులస్ కోసం మనం డిస్కస్ చేద్దామండి, ఓకేనా. సో బల్క్ మాడ్యులస్, అసలు బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఒక ఏదైతే ఒక పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో ఒక బాడీ అనేది నార్మల్గా మనకి ఇక్కడ క్యూబ్ షేప్లో ఉందండి. సో క్యూబాయిడ్ కాదు, క్యూబ్ తీసుకుందాం. సో ఇలా ఏంటంటే ఒక క్యూబ్ షేప్లో మనకి ఏంటంటే ఒక పర్టికులర్ బాడీ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఏదైతే ఈ పర్టికులర్ బాడీ ఉందో ఈ పర్టికులర్ బాడీ పైన మనకి ఏంటంటే స్ట్రెస్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయండి, డైరెక్ట్ స్ట్రెస్సెస్, రైట్. లైక్ అండ్ ఈక్వల్ స్ట్రెస్సెస్, ఓకేనా. లైక్ అండ్ ఈక్వల్ స్ట్రెస్సెస్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అండి, ఓకేనా. లైట్ అండ్ ఈక్వల్ డైరెక్ట్ స్ట్రెస్సెస్ అండి, రైట్. లైక్ అండ్ ఈక్వల్ డైరెక్ట్ స్ట్రెస్సెస్ అంటే ఏంటంటే ఇక్కడ లైక్ స్ట్రెస్సెస్ అంటే ఏమొస్తాయంటే టెన్జైల్ అయితే టెన్జైలే ఉండాలి, అలాగే కంప్రెసివ్ అయితే కంప్రెసివ్ స్ట్రెస్సెస్ ఉండాలి. సో లైక్ స్ట్రెస్సెస్ ఉండాలి, అలాగే ఈక్వల్ స్ట్రెస్సెస్ ఉండాలండి, అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్గా ఉండాలి, రైట్. ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సెక్షన్ గుండా మనకి ఏంటంటే ఒక సిగ్మా
1 అనే స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఈ సెక్షన్ కింద మనకు వచ్చే సిగ్మా 1 ఎందుకంటే రెండు ఫేసెస్ కూడా సేమ్ ఫేసెస్ ఆపోజిట్ ఫేసెస్ కాబట్టి రైట్. ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్ ఉందో ఈ సెక్షన్ గుండా మనకు వచ్చే సిగ్మా 2 అలాగే ఏదైతే ఈ సెక్షన్ ఉందో ఈ సెక్షన్ గుండా మనకి ఏంటంటే సిగ్మా 2 అనే స్ట్రెస్ యాక్ట్ అవుతుంది. సో ఏదైతే ఈ స్ట్రెస్ ఉందో ఈ ఫేస్ ఉందో మనకు వచ్చే సిగ్మా 3 ఏదైతే ఈ ఫేస్ ఉంది ఈ ఫేస్కి వచ్చే సిగ్మా 3 ఓవరాల్గా మనకి ఏంటంటే ఈ విధంగా డైరెక్ట్ స్ట్రెస్సెస్ అనేవి యాక్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ బాడీ పైన మనకు వచ్చేసి దీన్ని వాల్యూమెట్రిక్ బాడీ అని చెప్పొచ్చా, ఎందుకంటే మనకు వచ్చేసి ఇది వాల్యూమ్ ఉందండి ఓకేనా. ఇది వచ్చేసి బ్రెడ్త్, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే లెంత్, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఫైనల్గా మనకు వచ్చేసి హైట్ కదండి ఓకేనా. సో ఓవరాల్గా ఇది వచ్చేసి వాల్యూమ్ ఉందండి, ఎందుకంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు మీటర్ క్యూబ్ రైట్. ఇది వచ్చేసి ఇది ఒక వాల్యూమెట్రిక్ బాడీ, ఇది వచ్చేసి ప్లేన్ బాడీ కాదండి, అంటే ఏరియాకి సంబంధించిన బాడీ 2 డైమెన్షనల్ బాడీ కాదండి, ఇది 3 డైమెన్షనల్ బాడీ. సో 3 డైమెన్షనల్ బాడీ కోసం మనం చెప్పుకునేటప్పుడు వాల్యూమ్ కోసం మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏవైతే ఈ డైరెక్ట్ స్ట్రెసెస్ అనేవి మనకి బాడీ పైన యాక్ట్ అయినాయో మనకు వచ్చేసి బాడీలో చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది జరుగుతుంది కదండి. అది కంప్రెసివ్ వాల్యూమ్ అవ్వచ్చు, వాల్యూమ్ అనేది ఎలాంగేట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి ఏంటంటే బాడీలో వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అది మనకి మెయిన్ ఫినామినా. మనకి ఏంటంటే ఈ స్ట్రెస్సెస్ వల్ల రిజల్ట్ ఆఫ్ ఈ ఓవరాల్ స్ట్రెస్సెస్ వల్ల మనకి ఏంటంటే బాడీ అనేది కంప్రెస్ అవ్వచ్చు, బాడీ అనేది ఎలాంగేట్ అవ్వచ్చు, అది తర్వాత విషయం. మనకు వచ్చేసి ఏంటంటే ఈ పర్టికులర్ డైరెక్ట్ స్ట్రెస్సెస్ అనేవి అప్లై చేయడం వల్ల మనకి బాడీ ఏదైతే ఉందో బాడీలో మనకి ఏంటంటే బాడీ యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అది కంప్రెసివ్ అవ్వచ్చు, ఎలాంగేషన్ అవ్వచ్చు రైట్. ఇప్పుడు ఏదైతే బల్క్ మాడ్యులస్ అనేది ఏం చెప్తుందో మనం ఏవైతే డైరెక్ట్ స్ట్రెస్సెస్ అనేవి బాడీ పైన యాక్ట్ చేస్తున్నామో ఆ డైరెక్ట్ స్ట్రెస్సెస్ అనేవి బాడీ యొక్క వాల్యూమ్ని చేంజ్ చేస్తాయి ఓకేనా. ఎంత స్ట్రెస్సెస్ అనేవి అప్లై చేస్తే అంత విధంగా బాడీ యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది అని మనకి బల్క్ మాడ్యులస్ ఏదైతే ఉందో బల్క్ మాడ్యులస్ అని చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ఏదైతే బల్క్ మాడ్యులస్ యొక్క డెఫినిషన్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అండి ఓకేనా. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ దీని మీనింగ్ ఏంటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే మనకి మీనింగ్ ఏంటండి, చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమే కదండి. మనకు వచ్చేసి డైరెక్ట్ స్ట్రెస్సెస్ అనేవి మనం అప్లై చేయక ముందు దాని ఒరిజినల్ వాల్యూమ్ సంథింగ్, మనకి డైరెక్ట్ స్ట్రెస్సెస్ అనేవి అప్లై చేసిన తర్వాత మనకి వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. మనకి స్ట్రెయిన్ అంటే ఫార్ములా ఏంటండి, చేంజ్ ఇన్ లెంత్ టు ద ఆర్ చేంజ్ ఇన్ క్రాస్ సెక్షన్ టు ద ఒరిజినల్ క్రాస్ సెక్షన్. మనకు వచ్చేసి ఇక్కడ క్రాస్ సెక్షన్ అంటే మనం వాల్యూమ్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా బల్క్ మాడ్యులస్ ఏదైతే ఉందో బల్క్ మాడ్యులస్ ని మనం కే తో డినోట్ చేయడం జరుగుతుందండి. అది కనుక చూసుకుంటే క్యాపిటల్ కే ఏదైతే ఉందో క్యాపిటల్ కే తో మనం డినోట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ స్ట్రెస్ టు ద ఓకేనా. మనకు వచ్చేసి డైరెక్ట్ స్ట్రెస్ అంటే మనం సిగ్మా తీసుకుంటామండి, ఓవరాల్ గా ఈ స్ట్రెసెస్ యొక్క సಮೇషన్ ఓకేనా. సో ఏదైతే డైరెక్ట్ స్ట్రెస్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అండి ఓకేనా, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఓకేనా, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ రైట్. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, డైరెక్ట్ స్ట్రెస్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్, ఇదే కదండి మనకి ఫార్ములా. ఈ విధంగా బల్క్ మాడ్యులస్ ఏదైతే ఉందో ఈ బల్క్ మాడ్యులస్ ని మనం డిఫైన్ చేయడం జరుగుతుందండి ఓకేనా. సో ఏదైతే బల్క్ మాడ్యులస్ ఉందో బల్క్ మాడ్యులస్ ని మనం ఈ విధంగా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ ద బల్క్ మాడ్యులస్ అండ్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ కే. ఇంకా దీనికి వచ్చేసి మనకి యూనిట్స్ అనేవి ఏం మిగులుతాయండి, మనకు వచ్చేసి ఫైనల్ గా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మిగులుతుంది. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ ఏదైతే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఉందో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కి యూనిట్స్ అనేవి మనకి ఉండవు. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కి మనకి యూనిట్స్ అనేవి ఉండకపోవడం వల్ల ఓన్లీ మనం స్ట్రెస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెస్ యూనిట్స్ మాత్రమే దానికి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా మనకి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఏదైతే ఉందో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది మనకి ఆ స్ట్రెస్ యూనిట్స్ మాత్రమే మనకి ఏంటంటే ఏదైతే ఈ బల్క్ మాడ్యులస్ ఏదైతే ఉందో బల్క్ మాడ్యులస్ కి ఉండడం జరుగుతుంది. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అండి ఓకేనా. సో ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఎక్కడ అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది చెప్పుకునేటప్పుడు మనం ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ని చెప్పుకోవడం జరిగింది. సో అక్కడ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటండి, ఓవరాల్ గా ఏదైతే ఒక పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో ఒక పర్టికులర్ బాడీ పైన ఏవైతే నెంబర్ ఆఫ్ గివెన్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో వాటి యొక్క ఏదైతే ఈ ఫోర్స్ ఏవైతే యాక్ట్ అవుతున్నాయో వీటి యొక్క ఎఫెక్ట్ అనేది ఆ బాడీ పైన చేంజ్ అవ్వదు.
ఇన్ కేస్ మనం కొన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ని ఆ పర్టికులర్ సిస్టమ్కి యాడ్ చేసినా, అలాగే కొన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ని ఆ పర్టికులర్ సిస్టమ్ నుంచి మనం సబ్స్ట్రాక్ట్ చేసేసినా వాటి యొక్క ఎఫెక్ట్ అనేది బాడీ పైన ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకేనా, వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఎటువంటి బాడీ పైన ఎటువంటి ఇంపాక్ట్ అయితే అవి చూపియవు. ఓకేనా, సో ఆ పర్టికులర్ ప్రిన్సిపల్ ఏదైతుందో దాన్ని వచ్చేసి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ లేదా లా ఆఫ్ సూపర్ పొజిషన్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనం ఏంటంటే అక్కడ రిజిడ్ బాడీ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి, ఏవైతే రిజిడ్ బాడీస్ అనేవి కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి మనం వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్ లో మనం రిజిడ్ బాడీ డిస్కషన్ అనేది చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే మనం వచ్చేసి ఓవరాల్ గా డిఫార్మబుల్ బాడీస్ కదండి తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఇప్పుడు సూపర్ పొజిషన్ థియరం కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే లోడ్ అనేది ఒక పర్టికులర్ బాడీ పైన, ఓకేనా, ఒక పర్టికులర్ క్రాస్ సెక్షన్స్ ఏవై ఇప్పుడు వచ్చేసి ఈ బాడీ అనేది 3 బాడీస్ కింద నేను ఏంటంటే 3 సెక్షన్స్ కింద నేను డివైడ్ చేయడం జరిగిందండి. సో ఏవైతే వీటిపైన లోడ్స్ అనేవి అప్లై అవుతున్నాయో ఆ లోడ్స్ అనేవి అప్లై అయ్యేటప్పుడు ఈ టోటల్ బార్ ఏదైతే ఉందో ఈ టోటల్ బార్ లో సంథింగ్ మనకి ఏంటంటే డిఫరెంట్ లోడ్స్ అనేవి అప్లై అవుతున్నాయండి. అలాగే ఓకేనా, ఈ విధంగా మనకి ఏంటంటే డిఫరెంట్ లోడ్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో ఈ డిఫరెంట్ లోడ్స్ అనేవి అప్లై అయ్యేటప్పుడు ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ బార్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి టోటల్ ఏదైతే ఈ లోడ్స్ యొక్క రిజల్టెంట్ వల్ల ఇది ఎలాంగేట్ అయినా అవుతుంది, లేదు అంటే కంప్రెస్ అయినా అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ యాక్ట్ చేసే లోడ్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనా, సో ఏవైతే ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ లోడ్స్ అనే ఒక డైరెక్షన్లో యాక్ట్ అయ్యాయి, కంప్రెసివ్ డైరెక్షన్లో హైయెస్ట్ లోడ్స్ అనేవి యాక్ట్ అయ్యాయి అనుకోండి, మనకు వచ్చేసి బార్ అనేది కంప్రెస్ అవుతుంది. సో ఓవరాల్గా అది ఏంటంటే అనాలిసిస్ అనేది మనం తర్వాత చేస్తాము. సో ఓవరాల్గా ఈ బార్ అనేది రిజల్టెంట్ ఏంటంటే మనకి ఎలాంగేట్ అయినా అవుతుంది, కంప్రెస్ అయినా అవుతుంది. సో మనకి ఏంటంటే సంథింగ్ స్ట్రెయిన్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అంతే కదండి, మనకు వచ్చేసి కంప్రెసివ్ అయినా లెంత్ అనేది డిక్రీజ్ అవుతున్నట్టే, దట్ మీన్స్ స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నట్టే. లేదు ఎలాంగేట్ అవుతున్నా మనకు వచ్చేసి ఏదైతే పర్టికులర్ బార్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టే, దట్ మీన్స్ మనకి ఏంటంటే స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నట్టే. రైట్, ఓవరాల్ గా ఏదైతే ఈ స్ట్రెయిన్ అనేది ఏదైతే ఈ టోటల్ బార్ లో ప్రొడ్యూస్ అవుతుందో ఆ టోటల్ బార్ యొక్క స్ట్రెయిన్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే ఏవైతే ఇండివిజువల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండివిజువల్ లోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ లోడ్స్ ద్వారా మనకి ఏవైతే స్ట్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ పర్టికులర్ బార్ పైన ఆ స్ట్రెయిన్స్ కి ఈక్వల్ గా ఉంటుంది అని మనకి ఏంటంటే ఈ లా ఆఫ్ సూపర్ పొజిషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది ఏం చెప్తుందంటే it states that when a number of loads are acting on a body the resulting strain, okay na, according to principle of superposition will be the algebraic sum of the strains caused by the individual loads. Okay na, individual loads ద్వారా ఏవైతే స్ట్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ స్ట్రెయిన్స్ యొక్క ఆల్జీబ్రిక్ సమ్మేషన్ కి టోటల్ బార్ యొక్క స్ట్రెయిన్ ఏదైతే ఉందో టోటల్ బార్ యొక్క స్ట్రెయిన్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అని మనకి లా ఆఫ్ సూపర్ పొజిషన్ థియరం అనేది చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మనం చేద్దామండి. అంటే రేపు పొద్దున మనకి ఓవరాల్ గా ఎగ్జామినేషన్ లో ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి దానికి రిజల్టెంట్ కంప్రెస్ అవుతుందా బార్ లేదంటే ఎలాంగేట్ అవుతుందా మనకి ఏంటంటే చెప్పమండం అడగడం జరుగుతుందండి. సో మనం ఏంటంటే దానికి సంబంధించి ఒక చిన్న సమ్ అనేది చేసేసాం అనుకోండి, మనకు వచ్చేసి ఇంకా ఎటువంటి డౌట్ అయితే రాదు. రైట్, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఒక పర్టికులర్ బార్ ఏదైతే ఉందో ఆ బార్ని నేను ఏ విధంగా తీసుకున్నానండి. ఆ బార్ ఏంటంటే సంథింగ్ ఏంటంటే కొన్ని లోడ్స్కి ఏంటంటే సబ్జెక్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ బార్ ఉందో ఈ బార్ని ఏంటంటే నేను 3 క్రాస్ సెక్షన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్ గా ఏదైతే లోడ్స్ అనేవి ఉన్నాయో లోడ్స్ అనేవి నేను ఇక్కడ అప్లై చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే కంప్రెసివ్ లోడ్ వచ్చేసి 10 కిలో న్యూటన్స్ అప్లై అవుతుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ దగ్గర నాకు ఏంటంటే టెన్జైల్ లోడ్ అనేది 80 కిలో న్యూటన్స్ అనేది అప్లై అవ్వడం జరుగుతుందండి. ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సెక్షన్ దగ్గర ఏంటంటే 50 కిలో న్యూటన్స్ లోడ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుందండి. సో ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ దగ్గర నాకు వచ్చేసి 20 కిలో న్యూటన్స్ లోడ్ ఏదైతే ఉందో 20 కిలో న్యూటన్స్ లోడ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఇది వచ్చేసి ఏబి సెక్షన్, ఇది వచ్చేసి సిడి సెక్షన్, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఈఎఫ్ సెక్షన్, ఇది కనుక చూసుకుంటే జిహెచ్ సెక్షన్ అండి. ఓకేనా, రైట్, ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ లో ఓవరాల్ గా మనకు వచ్చేసి ఇప్పుడు మనం ఈ లోడ్స్ ని ఏ విధంగా మనం డివైడ్ చేయాలి అదొక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న మన దగ్గర ఉన్న మెయిన్ ఎజెండా అండి. లోడ్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా డివైడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే నేను సెక్షన్ 1 ఏదైతే ఉందో సెక్షన్ 1 ఏబిసిడి ఏదైతే ఉందో ఏబిసిడిని కన్సిడర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏదైతే ఈ ఏబిసిడి ఏదైతే ఉందో ఈ ఏబిసిడి నేను కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఏబిసిడి సెక్షన్ పైన మనకి ఏ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతున్నాయండి.
ఇలా వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్గా 50 కిలో న్యూటన్స్ అనేది నాకు టెన్జైల్ లోడ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది ఏబి ఫేస్ ఏదైతుందో ఏబి ఫేస్ దగ్గర. ఇప్పుడు ఏదైతే ఈ సిడి ఫేస్ ఏదైతుందో సిడి ఫేస్ దగ్గర మనకు వచ్చేసి 80 కిలో న్యూటన్స్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది, అది కూడా టెన్జైల్ లోడ్ యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 80 కిలో న్యూటన్స్ ఏదైతే ఉందో 80 కిలో న్యూటన్స్ నేను మనకి ఇక్కడ ఓవరాల్గా ఏవైతే లోడ్స్ అనేవి ఇచ్చాడో వాటికి ఈక్వల్గా నేను ఏంటంటే డివైడ్ చేస్తానండి. అంటే 50 కిలో న్యూటన్స్ ప్లస్ 20 కిలో న్యూటన్స్ ప్లస్ 10 కిలో న్యూటన్స్ కింద నేను రాసుకోవచ్చా. ఓవరాల్గా ఏదైతే ఈ 80 కిలో న్యూటన్స్ లోడ్ ఏదైతుందో 80 కిలో న్యూటన్స్ లోడ్ని నేను 50 కిలో న్యూటన్స్ కింద 20 కిలో న్యూటన్స్ కింద అలాగే 10 కిలో న్యూటన్స్ కింద నేను ఏంటంటే దాన్ని డివైడ్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఆ విధంగా డివైడ్ చేసుకునేటప్పుడు ఇటు ఏదైతే 50 కిలో న్యూటన్స్ లోడ్ అనేది యాక్ట్ అవుతుందో నేను వచ్చేసి ఇటువైపు కూడా సో సేమ్ 50 కిలో న్యూటన్స్ లోడ్ అనేది యాక్ట్ అవుతున్నట్టు నేను తీసుకోవచ్చా. ఎందుకంటే ఓవరాల్గా 80 కిలో న్యూటన్స్ లోడ్ అనేది మనకి టెన్జైల్ లోడ్ అప్లై అవుతుంది కాబట్టి నేను వచ్చేసి ఏదైతే ఈ టెన్జైల్ లోడ్ డైరెక్షన్లోనే నేను ఏంటంటే 50 కిలో న్యూటన్స్ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఈ పర్టికులర్ బాడీని ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంచడానికి, రైట్. ఇప్పుడు ఏదైతే సిడిఈఎఫ్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సిడిఈఎఫ్ సెక్షన్లో ఓవరాల్గా సిడిఈఎఫ్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సిడిఈఎఫ్ సెక్షన్లో నేను ఏంటంటే 20 కిలో న్యూటన్స్ లోడ్ అనేది నేను తీసుకుంటానండి, ఓకేనా. మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్ పైన కంప్రెసివ్ లోడ్ ఏదైతే సిడి ఫేస్ ఏదైతే ఉందో సిడి ఫేస్లో మనకు వచ్చేసి కంప్రెస్ అవుతుంది, కంప్రెసివ్ లోడే కదండి అప్లై అవుతుంది, ఓకేనా. 20 కిలో న్యూటన్స్, ఎందుకంటే సిడి ఫేస్ లో ఇక్కడ 80 కిలో న్యూటన్స్ ని మనం 20 కిలో న్యూటన్స్ కింద కూడా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా లోడ్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి మనకు వచ్చేసి సిడి ఫేస్ ఏదైతుందో సిడి ఫేస్ పైన మనకు వచ్చేసి ఈ విధంగా లోడ్ అనేది యాక్ట్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈఎఫ్ ఫేస్ ఏదైతుందో ఈఎఫ్ ఫేస్ మీద మనకి ఏంటంటే ఇటువైపు లోడ్ అనేది యాక్ట్ అవడం జరుగుతుంది 20 కిలో న్యూటన్స్ మనకి ఆల్రెడీ ముందు ఇచ్చిన లెక్క అది, ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏదైతే సిడిఈఎఫ్ ఫేస్ ఏదైతుందో సిడిఈఎఫ్ ఫేస్ నేను ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ గా మనకి ఏదైతే 80 కిలో న్యూటన్స్ లో మనకు వచ్చేసి ఈ విధంగా మనం తీసుకున్నాం కదండి 50 కిలో న్యూటన్స్ ప్లస్ 20 కిలో న్యూటన్స్ ప్లస్ 10 కిలో న్యూటన్స్ తీసుకున్నాం కదండి. ఓవరాల్ గా ఏదైతే ఇక్కడ 50 అయిపోయింది 20 మనకి అయిపోవడం జరిగిందండి. ఇప్పుడు 10 కిలో న్యూటన్స్ వచ్చేసి ఇంకా ఫైనల్ గా ఏ డైరెక్షన్ లో ఉంటుందండి, మనకు వచ్చేసి ఏదైతే ఈ కంప్రెసివ్ డైరెక్షన్ ఏదైతుంది ఈ కంప్రెసివ్ డైరెక్షన్ లోనే 10 కిలో న్యూటన్స్ ఇంకా మిగిలిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే థర్డ్ సెక్షన్ ఏదైతే ఉందో థర్డ్ సెక్షన్ నేను ఏ విధంగా కన్సిడర్ చేసుకున్నానండి, అది వచ్చేసి కనుక చూసుకుంటే ఈ ఎఫ్జిహెచ్, ఓకేనా. సో ఇది వచ్చేసి థర్డ్ సెక్షన్. సో ఇప్పుడు ఏదైతే నేను వచ్చేసి ఇప్పుడు ఈ సెక్షన్ కన్సిడర్ చేసుకుంటున్నానండి, ఓకేనా, ఈఎఫ్జిహెచ్. సో ఇప్పుడు థర్డ్ సెక్షన్ ఏదైతే ఉందో థర్డ్ సెక్షన్ లో లోడ్ అనేది మనకి ఏ విధంగా యాక్ట్ అవడం జరుగుతుంది, అక్కడ రిమైనింగ్ మిగిలిపోయిన 10 కిలో న్యూటన్స్ అనేది కంప్రెసివ్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ వాడు ఇచ్చిన సమ్ ఏదైతే ఉందో సమ్ లో మనకు వచ్చేసి 10 కిలో న్యూటన్స్ అనేది కంప్రెసివ్ యాక్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి వచ్చేసి ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ సెక్షన్ కి మనం ఏంటంటే స్ట్రెయిన్ అనేది కడతామండి, కూడా స్ట్రెయిన్ కి మనకి ఫార్ములా ఏంటండి స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్. సో మనకి ఏంటంటే యంగ్స్ మాడ్యులస్ వాల్యూ సంథింగ్ ఇస్తాడండి సమ్ లో, రైట్. ఇప్పుడు వచ్చేసి స్ట్రెస్ ఆఫ్ ద సెక్షన్ 1 బై యంగ్స్ మాడ్యులస్. సో స్ట్రెస్ ఆఫ్ ద సెక్షన్ 1 అంటే మనకి ఏ విధంగా రాసుకుంటామండి, లోడ్ మనకి లోడ్ ఎంత అండి 50 కిలో న్యూటన్స్. మనకి స్ట్రెస్ అంటే ఏంటండి, ఓకేనా, పి బై ఏ1, ఓకేనా. పి ఎంత అండి మనకి 50 కిలో న్యూటన్స్, ఓకే. ఇక్కడ వచ్చేసి లోడ్స్ అనేవి డిఫరెంట్ కాబట్టి P1 P2 P3 అని తీసుకుందాం, రైట్. ఇప్పుడు ఏదైతే స్ట్రెస్ ఉందో స్ట్రెస్ వచ్చేసి మనకి P1 ఏరియా 1, రైట్, అంతే కదండి. అంటే ఇక్కడ 50 వేసుకుంటాం, ఏరియా ఏదైతే ఉందో మనకు వచ్చేసి వాడు ఇచ్చిన ఏరియా అనేది మనం వేసుకుంటాం, వాడు మనకి సమ్ లో ఓవరాల్ గా ఇస్తాడండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే సెక్షన్ 2 ఏదైతే ఉందో సెక్షన్ 2 కి మనం స్ట్రెయిన్ అనేది కడతామండి. సో సేమ్ విధంగా సిగ్మా 2 బై ఎప్సిలాన్ 2, ఓకేనా. మనకు వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ అనేది కాన్స్టెంట్ అన్నాడండి సమ్ లో, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఎప్సిలాన్ 3 ఈజ్ ఈక్వల్స్ అంటే స్ట్రెయిన్ ఇన్ ద సెక్షన్ 3 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 3 బై యంగ్స్ మాడ్యులస్ అండి, ఓకేనా. ఓవరాల్ గా మనం ఏదైతే టోటల్ ఎలాంగేషన్ ఏదైతే ఉందో టోటల్ ఎలాంగేషన్ మనం డిఫరెంట్ లోడ్స్ వల్ల మనకి ఏంటంటే స్ట్రెయిన్ అనేది ఏ విధంగా వస్తుంది ఆ పర్టికులర్ ఈక్వేషన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. ఫైండ్ అవుట్ చేసి టోటల్ ఎలాంగేషన్ మనకి ఏమని చెప్తామంటే సమ్మేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ స్ట్రెయిన్స్ caused by the individual loads, ఓకేనా. సమ్మేషన్ ఆఫ్ ద స్ట్రెయిన్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఇండివిజువల్ లోడ్స్, మనకి అదే కదండి సూపర్ పొజిషన్ థియరం ఏం చెప్తుందంటే ఇట్ స్టేట్స్ దట్ ద టోటల్ స్ట్రెయిన్ ఇండ్యూస్డ్ ఇన్ ఎ బార్ ఇస్ ద సమ్మేషన్ ఆఫ్ స్ట్రెయిన్ కాజ్డ్ బై ద ఇండివిజువల్ లోడ్స్. ఏవైతే ఇండివిజువల్ లోడ్స్ ఉన్నాయో ఇండివిజువల్ లోడ్స్ అప్లై చేసేటప్పుడు ఈ 50 కిలో న్యూటన్స్ లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు ఎంత స్ట్రెయిన్ వస్తుంది, ఈ 20 కిలో న్యూటన్స్ లోడ్ అనేది కంప్రెసివ్ లోడ్ అప్లై చేసేటప్పుడు ఎంత స్ట్రెయిన్ వస్తుంది, ఫైనల్ గా ఏదైతే ఈ 10 కిలో న్యూటన్స్ కంప్రెసివ్ లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు మనకి ఎంత స్ట్రెయిన్ వస్తుంది, ఈ మూడిటిని మనం సమ్మేషన్ చేసేటప్పుడు ఇప్పుడు మనం సమ్మేషన్ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే టెన్సైల్ లోడ్ లో వచ్చిన ఎలాంగేషన్ ఏదైతే ఉందో టెన్సైల్ లోడ్ లో వచ్చిన ఎలాంగేషన్ అంటే ఇక్కడ మనకి 50 కిలో న్యూటన్స్ టెన్సైల్ లోడ్
లోడ్. ఈ టెన్జైల్ లోడ్ లో వచ్చిన ఎలాంగేషన్ ఏదైతే వస్తుందో దాన్ని వచ్చేసి మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటామండి. అలాగే కంప్రెసివ్ లోడ్ లో వచ్చిన ఎలాంగేషన్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం నెగిటివ్ వాల్యూ తీసుకుంటామండి. అలాగే ఏదైతే ఈ కంప్రెసివ్ లోడ్ లో వచ్చిన ఎలాంగేషన్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం నెగిటివ్ వాల్యూ తీసుకుంటామండి. అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ నేను వచ్చేసి ఒక సంథింగ్ చిన్న ఎగ్జాంపుల్ అనేది నేను మీకు చెప్తానండి. ఏదైతే టెన్జైల్ లోడ్ అప్లై చేసేటప్పుడు మనకి సంథింగ్ వాల్యూ ఎంతో రావడం జరిగిందండి. స్ట్రెయిన్ అనేది సంథింగ్ అంటే టెన్జైల్ లోడ్ అప్లై చేసేటప్పుడు బార్ అనేది సంథింగ్ ఎలాంగేట్ అవడం జరిగింది. ఆ స్ట్రెయిన్ కనుక మనకి చూసుకుంటే ఎప్సిలాన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0.28 సంథింగ్ ఎలాంగేట్ అయ్యిందండి. అలాగే ఎప్సిలాన్ 2 అంటే స్ట్రెయిన్ 2 అనేది ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనకి కంప్రెసివ్ స్ట్రెయిన్ కాబట్టి ఇందులో వచ్చేసి ఒక 0.19 అనేది 19 అనేది కంప్రెస్ అయ్యిందండి. అలాగే ఎప్సిలాన్ 3 ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చేసి 0.2 ఓకేనా 0.2 అనేది మనకి కంప్రెస్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్ గా టోటల్ ఎలాంగేషన్ మనం ఏం చెప్తామంటే మనకు వచ్చేసి ఎలాంగేషన్ ఏదైతే ఉందో ఎలాంగేషన్ మనం పాజిటివ్ క్వాంటిటీ తీసుకుంటాం. అంటే ఎప్సిలాన్ 1 ఏదైతే ఉందో ఎప్సిలాన్ 1 మనం పాజిటివ్ క్వాంటిటీ తీసుకుంటాం. ఎప్సిలాన్ 2 ఎప్సిలాన్ 3 యాజ్ యూజువల్ గా మనకి కంప్రెసివ్ లోడ్స్ కాబట్టి మనం వాటిని నెగిటివ్ వాల్యూస్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం సమ్ అనేది చేయాలండి. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఎప్సిలాన్ 1 వాల్యూ 0.28 మైనస్ 0.19 మైనస్ 0.2 మీటర్స్. ఓవరాల్ గా మనకి ఏంటంటే రిజల్టెంట్ అనేది పాజిటివ్ క్వాంటిటీలో వచ్చింది అనుకోండి. ఓకేనా ఈ మొత్తం ఈక్వేషన్ అనేది మనం చేసిన తర్వాత ఈ సమ్మేషన్ అనేది మనం చేసిన తర్వాత మనకి పాజిటివ్ లో వచ్చింది అనుకోండి మనకి బార్ ఏమవుతున్నట్టు అంటే ఎలాంగేట్ అవుతున్నట్టు అంటే స్ట్రెచ్ అవుతున్నట్టు అండి. ఓకేనా అలాగే ఏదైతే పర్టికులర్ బార్ ఏదైతే మనకి వాల్యూ ఏదైతే ఉంది వాల్యూ అనేది మైనస్ లో వచ్చింది అనుకోండి మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఏదైతే బార్ అనేది కంప్రెస్ అవుతున్నట్టు అండి. అంటే ఏదైనా బార్ ఏదైతే ఉందో బార్ వచ్చేసి మనకి కంప్రెస్ అవుతున్నట్టు అంటే బార్ యొక్క లెంత్ అనేది డిక్రీజ్ అవుతున్నట్టు. మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి బార్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. అదే మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి బార్ అనేది కంప్రెస్ అవుతున్నట్టు. అంటే బార్ అనేది మనకి కంప్రెస్ అవుతున్నట్టు అంటే బార్ యొక్క లెంత్ ఏదైతే ఉందో బార్ యొక్క లెంత్ అనేది మనకి డిక్రీజ్ అవుతున్నట్టు. ఓకేనా సో ఓవరాల్ గా మనకి ఏదైతే ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ని మనం ఈ విధంగా డిస్కస్ చేయడం జరుగుతుందండి. వాడు ఓవరాల్ గా ఏమంటాడంటే ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో ఇచ్చేస్తాడండి. ఓకేనా ఎప్సిలాన్ 1 వచ్చేసి టెన్జైల్ అంటాడు, ఎప్సిలాన్ 2 వచ్చేసి కంప్రెసివ్ అంటాడు, ఎప్సిలాన్ 3 వచ్చేసి టెన్జైల్ అంటాడు. ఓకేనా సో ఓవరాల్ గా బార్ ఇస్తాడండి, దానికి వచ్చేసి స్ట్రెయిన్స్ ఇచ్చేస్తాడండి. ఎందుకంటే మనం ఇంత అనాలిసిస్ అని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 minute లో చేయలేం రైట్. వాడు వచ్చేసి స్ట్రెయిన్స్ ఇచ్చేయచ్చు. వాడు ఏంటంటే ఓవరాల్ గా బార్ అనేది కంప్రెస్ అవుతుందా బార్ అనేది టెన్జైల్ అవుతుందా సో ఆ విధంగా మనకి ఏంటంటే క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. మనం ఏంటంటే ఈ విధంగా చేయాలండి. వాడు ఏవైతే వాల్యూస్ ఇచ్చాడో కంప్రెస్ అయితే మైనస్ తీసుకుంటాము, టెన్జైల్ అయితే పాజిటివ్ తీసుకుంటాం. సో ఓవరాల్ గా వేసి బార్ ఫైనల్ వాల్యూ మనకి పాజిటివ్ వచ్చింది అనుకోండి బార్ అనేది ఎలాంగేట్ అవుతున్నట్టు అంటే మనకు వచ్చేసి బార్ అనేది స్ట్రెచ్ అవుతున్నట్టు అంటే బార్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు మనకు అక్కడ మీనింగ్ రైట్. ఇప్పుడు వచ్చేసి బార్ నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి అంటే బార్ యొక్క లెంత్ అనేది తగ్గుతున్నట్టు మీనింగ్. దాని మీనింగ్ ఏంటంటే మనకు వచ్చేసి ఓవరాల్ గా బార్ అనేది కంప్రెస్ అవుతున్నట్టు అనమాట. ఓకేనా సో ఓవరాల్ గా మనం ఏంటంటే ఏదైతే లా ఆఫ్ సూపర్ పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఇండివిజువల్ లోడ్స్ ద్వారా వచ్చిన స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెయిన్స్ అనేవి టోటల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో టోటల్ స్ట్రెయిన్ ఈ ఇండివిజువల్ లోడ్స్ ద్వారా వచ్చిన స్ట్రెయిన్స్ యొక్క సమ్మేషన్ ఏదైతే ఉందో ఆ సమ్మేషన్ అనేది ఈ బార్ యొక్క టోటల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో బార్ యొక్క టోటల్ స్ట్రెయిన్ కి ఈక్వల్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా సో ఓవరాల్ గా ఏదైతే ఈ క్లాస్ ఉందో ఈ క్లాస్ అనేది నేను ఇక్కడ ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే కాంపోజిట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కాంపోజిట్ సెక్షన్స్ అనాలిసిస్ అనేది చేద్దాము. తర్వాత కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా సో ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లేదు అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో రైజ్ చేయండి, మనం ఏంటంటే అక్కడ డిస్కస్ చేద్దాం. లేదు నేనే ఏమైనా తప్పు చెప్పుంటే వాటిని కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి, మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఎటువంటి నెగటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి ప్లీజ్. ఓకేనా సో ఓవరాల్ గా నెక్స్ట్ టాపిక్స్ ఏవైతున్నాయో నెక్స్ట్ టాపిక్స్ తో నేనైతే ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్ మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బై.